ఈ వీడియోలో మనం అనానిమస్ ఫంక్షన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, అట్లానే లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. మరి అనానిమస్ ఫంక్షన్స్ అని ఎందుకన్నామంటే, మామూలుగా ఫంక్షన్స్ అనేటివి డెఫ్ కీవర్డ్ ద్వారా క్రియేట్ అవుతాయి. మరి ఇక్కడ అనానిమస్ ఫంక్షన్స్ అనేటివి లాంబ్డా కీవర్డ్ ద్వారా క్రియేట్ అవుతాయండి. ప్లస్ ఇవి సింగిల్ లైన్లో సింపుల్గా ఉంటాయి. మరి ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ వాటి యొక్క వాల్యూ మాత్రం సింగిల్ ఎక్స్ప్రెషన్ ద్వారా రిటర్న్ చేయబడి ఉంటుందన్నమాట. సింగిల్ వాల్యూ వస్తుంది. ఆర్గ్యుమెంట్స్ అన్నీ తీసుకొని వాల్యూ ఒకటి రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రింట్ ఇట్లాంటివంతా వాడడం జరగదు, ఎందుకంటే సింగిల్ లైన్లో ఉంటాయి. ఓన్లీ క్యాల్కులేట్ చేయడమే ఇక్కడ మెయిన్ ఎయిమ్ అనమాట. మరి ఇక్కడ లోకల్ వేరియబుల్స్ తీసుకోవడం అట్లాంటివంతా ఉండదు. మీరు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఇస్తారో ఆ ఆర్గ్యుమెంట్స్ని మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. మరి ఇవి సింగిల్ లైన్లో సింపుల్గా ఉంటాయని C++లో ఉండే ఇన్లైన్ ఫంక్షన్స్తో వీటిని పోల్చకూడదు. ఎందుకంటే C++లో ఇన్లైన్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ ఏవైతే ఫ్రీక్వెంట్గా క్విక్గా వర్క్ కావాలో వాటిని ఇన్లైన్ ఫంక్షన్స్గా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. వాటికి ఇవి ఆల్టర్నేటివ్ కాదు. అనానిమస్ ఫంక్షన్స్ అనేది సింగిల్ లైన్లో ఉన్నా కానీ ఇవి వాటికి ఆల్టర్నేటివ్ కాదు. మరి ఇక్కడ లాంబ్డా అనిచ్చి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా సరే మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత కోలన్ తర్వాత మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది ఇవ్వాలి. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, సపోజ్ సమ్ ఈక్వల్ టు లాంబ్డా అనిచ్చి ఇప్పుడు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా సరే మీరు ఇవ్వండి, తర్వాత కోలన్ ఇవ్వండి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. a ప్లస్ b ప్లస్ c అని ఇస్తున్నాను. సో దీన్ని కాల్ చేసేటప్పుడు సమ్ 10, 20, 30 ఓకే ఇలా ఉంటుందన్నమాట ఈ యొక్క లాంబ్డా అనేది. మరి మామూలు ఫంక్షన్స్కి అయితే మీరు లోపల ప్రింట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి ఇప్పుడు అట్లా కాకుండా నేను x ఈక్వల్ టు లాంబ్డా x, y, z అనిచ్చి కోలన్ x ఇంటూ y ఇంటూ z అని ఇస్తాను. సో ఇప్పుడు x ఆఫ్ అంటే ఏ వేరియబుల్ అని తీసుకోండి, ఓకే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లోపల ప్రింట్ అట్లాంటివంతా వాడడం కుదరదు. సో వీటిని అనానిమస్ ఫంక్షన్స్ అని అంటాం. మరి లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ ఎలా ఉంటాయో చూసినట్లయితే, స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ కింద మనం లోకల్ వేరియబుల్స్ అంటే ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే అది ఆ ఫంక్షన్ వరకే వర్క్ అవుతుంది, బయట వర్క్ చేసుకునేదానికి అవకాశం లేదు. మరి గ్లోబల్ వేరియబుల్స్ అనేటివి ఫంక్షన్ బయట క్రియేట్ చేస్తాం కాబట్టి ఆ వేరియబుల్స్ని ఏ ఫంక్షన్స్లో అయినా ఏ ప్రోగ్రాంలో అయినా సరే మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో ఒక వేరియబుల్ని ఇస్తున్నాను, x ఈక్వల్ టు సమ్ 10. సో ఇప్పుడు ప్రింట్ x అని ఇచ్చాం. సో ఇప్పుడు XYZ అనగానే మనకి ఆ 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. మరి ఇప్పుడు అది
ఎక్స్ అనేది ఆ ఫంక్షన్కి మాత్రమే ఉన్న లోకల్ వేరియబుల్. మరి ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ ఇస్తాను. సో ఇప్పుడు ఎక్స్ అనేది ఇక్కడ ల్యాండా లాగా అట్లా తీసుకుంటుంది, లేదంటే ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ కాదు, ఇక్కడ ఆల్రెడీ ల్యాండాకి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అది కాకుండా వేరే వేరియబుల్ తీసుకుందాం. డెఫ్ ఏబిసి అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్ సంథింగ్ కే అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇది ఫంక్షన్కి లోకల్ వేరియబుల్ అనమాట. సో ప్రింట్ కే అని ఇస్తున్నాను, రిటర్న్ చేస్తాం. సో ఇప్పుడు ఏబిసి అంటే దాంట్లో ఉన్న కే యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. మరి నేను ఫంక్షన్కి బయట ప్రింట్ కే అని ఇచ్చాననుకోండి, ఇప్పుడు ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇది నాట్ డిఫైన్డ్. కే అనేది లోకల్ టు దిస్ ఫంక్షన్, ఫంక్షన్ బయట వాడేదానికి లేదు, ఫంక్షన్ లోపల మాత్రమే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అదే ఒక గ్లోబల్ వేరియబుల్ కేని ఇక్కడ తీసుకుందాం, లేదంటే ఐ అనే వేరియబుల్ తీసుకుందాం, 100 అని ఇచ్చామనుకుందాం. సో ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఐజేకే అనే ఒక ఫంక్షన్ డెఫినేషన్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఐ యొక్క వాల్యూని 200గా ఇచ్చాం. ప్రింట్ సో ఇక్కడ ఐ కాకుండా సంథింగ్ జే అనే వేరియబుల్ తీసుకుందాం. ప్రింట్ ఐ ఈక్వల్ టు ఐ వేరియబుల్ని ప్రింట్ చేస్తాను, అట్లనే జే వేరియబుల్ని కూడా ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఐజేకేని మనం కాల్ చేసినట్లయితే రెండిటి యొక్క వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయినాయి. ఐ ఏమో గ్లోబల్ వేరియబుల్, జే ఏమో లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఐ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తే ఎర్రర్ వస్తుంది, అదే జే వాల్యూని ప్రింట్ చేద్దాం. ప్రింట్ జే అందాం. సారీ, జే అనేది లోకల్ వేరియబుల్ కాబట్టి ఎర్రర్ వచ్చింది. ప్రింట్ ఐ, ఐ అనేది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ యాక్సెస్ అయింది. బయట కూడా ఫంక్షన్కి బయట కూడా ఇది యాక్సెస్ అయింది. ఇదే ఐ వేరియబుల్ని దేంట్లో అయినా సరే, ఏ ఫంక్షన్లో, ఐజేకే ఫంక్షన్లోనే కాదు ఎక్కడైనా సరే మీరు వాడుకోవచ్చు, గ్లోబల్ వేరియబుల్ కాబట్టి. జేని మాత్రం ఈ లోకల్గానే ఈ ఫంక్షన్ లోపలే వాడాలి. ఓకే,